వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రపంచంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా దూసుకుపోతోంది. అయితే భారతదేశం ఇలా ఎదగడం చూసి అమెరికాకు చెందిన కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చైనా కూడా ఇలాగే ఎదిగి ఈ రోజు అమెరికా అగ్రరాజ్య స్థానానికి సవాలుగా మారిందని వారు గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన రైసీనా డైలాగ్ సమావేశంలో అమెరికా అధికారి క్రిస్టోఫర్ ల్యాండో మాట్లాడుతూ చైనా విషయంలో చేసిన తప్పులను అమెరికా భారతదేశం విషయంలో మళ్లీ చేయదు అని వ్యాఖ్యానించారు. అంటే భారతదేశ ఎదుగుదలను కూడా చైనా లాగే అమెరికా ఒక ముప్పుగా చూస్తుందని దీని అర్థం. కానీ అమెరికా చేస్తున్న ఈ పోలిక సరైంది కాదు. ఎందుకంటే భారతదేశం చైనా దేశాల చరిత్ర, రాజకీయ వ్యవస్థలు, సంస్కృతి మరియు ఆలోచనలు పూర్తిగా వేర్వేరు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తరచూ తుసిడెట్స్ ట్రాప్ అనే సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే ప్రపంచంలో ఒక కొత్త శక్తి ఎదుగుతున్నప్పుడు అప్పటికే అధికారంలో ఉన్న అగ్రరాజ్యంతో ఖచ్చితంగా ఘర్షణ వస్తుంది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను షీ జిన్పింగ్ కలిసినప్పుడు మనం ఈ ఘర్షణకు దాటి కొత్త రకమైన సంబంధాలను ఏర్పరచుకోగలమా అని ప్రశ్నించారు. ఇది పైకి మర్యాదగా అనిపించినా దాని వెనుక ఒక హెచ్చరిక ఉంది. చైనా తన పాత సామ్రాజ్య వైభవాన్ని తిరిగి సాధించాలని గట్టిగా అనుకుంటోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన దేశ పాత సామ్రాజ్య వారసత్వాన్ని ఎలా వాడుకుంటారో జిన్పింగ్ కూడా అలాగే చైనా పాత వైభవాన్ని చూపిస్తూ అమెరికాకు సవాల్ విసురుతున్నారు. తమను అడ్డుకోకుండా తమ ఎదుగుదలకు చోటు ఇవ్వండి, లేదంటే పోటీ తీవ్రత ఉంటుందనేది చైనా అంతర్గత సందేశం. భారత్ 1947లో స్వతంత్రం పొంది రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్వేచ్ఛ, బహుళత్వానికి కట్టుబడి ఉంది. కానీ చైనా కమ్యూనిస్టు విప్లవం ద్వారా ఏర్పడిన ఒక కఠినమైన సింగిల్ పార్టీ దేశం. అక్కడ సైనిక శక్తి, రాజకీయ అధికారం ఒకటే. 1991లో ప్రారంభమైన భారతదేశ ఆర్థిక సంస్కరణలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో ప్రపంచ మార్కెట్తో అనుసంధానమై సాగాయి. కానీ చైనా ఆర్థిక వ్యవస్థ ఎంత ఎదిగినా దానిపై ఇప్పటికీ ప్రభుత్వ కఠినమైన నియంత్రణ ఉంటుంది. సమాచారం, వ్యాపారాలపై చైనా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. భారతదేశంలో ఎన్నో మతాలు, భాషలు, జాతులు కలిసిమెలిసి జీవిస్తున్నాయి. భారతదేశం ప్రపంచ దేశాల ఆలోచనలను ఎప్పుడూ గౌరవిస్తుంది. ఇంగ్లీష్ భాష ఇక్కడ ప్రపంచంతో అనుసంధానించి వారధిగా ఉంది. కానీ చైనా సమాజం ప్రపంచానికి కాస్త దూరంగా ఉంటుంది. అక్కడ ఇంటర్నెట్ సమాచార ప్రవాహాన్ని ప్రభుత్వం పూర్తిగా నియంత్రిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం గత దశాబ్ద కాలంలో చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఈ ఎదుగుదల ఏ దేశాన్ని ఆక్రమించుకోవడానికో లేదా బెదిరించడానికో కాదు. ఇది కేవలం దేశాభివృద్ధి కోసం జరుగుతున్న మార్పు. దేశవ్యాప్తంగా రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు మరియు డిజిటల్ వ్యవస్థలు భారీగా విస్తరించాయి. ఆధార్ కార్డు, యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు, ప్రభుత్వ సాయం నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్లే విధానం ప్రపంచంలోనే ఒక గొప్ప నమూనాగా నిలిచింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల తరపున గొంతుకగా నిలిచింది. భారతదేశం విజయవంతంగా నిర్వహించిన G20 సదస్సు దీనికి ఒక ఉదాహరణ. ఆఫ్రికన్ యూనియన్ ను G20లో చేర్చడం ద్వారా భారత్ పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అండగా నిలిచింది. భారతదేశం ఎప్పుడూ వసుదైక కుటుంబం అనే సూత్రాన్ని నమ్ముతుంది. చైనా లాగా ఇతర దేశాలను లొంగదీసుకోవాలని భారత్ అనుకోదు. కాబట్టి భారతదేశం ఎదుగుదల ప్రపంచ ప్రజాస్వామ్యానికి ముప్పు కాదు, దాన్ని మరింత బలోపేతం చేసే ఒక మంచి అవకాశం. భారతదేశం అమెరికాకు ముప్పు కాదు అనడానికి అమెరికాలో ఉన్న 52 లక్షల మంది భారతీయ అమెరికన్ సమాజమే ఒక సజీవ సాక్ష్యం. వారు అమెరికాలో వ్యాపారాలు, ఐటీ, వైద్య రంగం, పరిశోధనలు, ఉన్నత విద్యా రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలకు భారతీయ సంతతి వ్యక్తులే సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో అత్యధికంగా పన్నులు చెల్లిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు భారతీయులు ఎంతో బలాన్ని ఇస్తున్నారు. చైనా వ్యక్తులు లేదా కంపెనీలపై అమెరికాకు ఉన్న వ్యూహాత్మక అనుమానాలతో పోలిస్తే భారతీయులపై ఉన్న నమ్మకం పూర్తిగా భిన్నమైనది. రెండు దేశాల మధ్య ఈ ప్రవాస భారతీయులు ఒక బలమైన వారధిగా ఉన్నారు. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారతదేశంలో పర్యటించారు. ఆసియా ఖండంలో శాంతి, సమతుల్యత ఉండాలంటే భారతదేశాన్ని ఒక నమ్మకమైన ప్రజాస్వామ్య భాగస్వామిగా బలోపేతం చేయాలని అమెరికా గుర్తించడానికి ఈ పర్యటనే నిదర్శనం. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సిద్ధంగా ఉంది. భారతదేశానికి చైనాతో దీర్ఘకాలిక సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అటు చైనా పాకిస్తాన్ తో కలిసి భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో చైనా దూకుడును అడ్డుకోవడానికి భారతదేశం, అమెరికా దేశాలు సహజంగానే ఒకరికొకరు వ్యూహాత్మక భాగస్వామ్యులు కావాల్సి ఉంది. ప్రపంచ ఆర్థిక కేంద్రం ఆసియా వైపు మారుతున్న ఈ సమయంలో అమెరికా ఒంటరిగా ఉండాలని చూస్తే లేదా భారతదేశం వంటి నమ్మకమైన స్నేహితుడిని దూరం చేసుకుంటే అమెరికాకే నష్టం. భారతదేశాన్ని, చైనాను ఒకే కంటితో చూడటం అమెరికా చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. జిన్పింగ్ నాయకత్వంలో చైనా ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. కానీ భారతదేశం ఏ దేశాన్ని భయపెట్టాలనుకోవడం లేదు. ప్రపంచమంతా సుఖంగా, శాంతితో ఉండాలనే భావనతో అందరినీ కలుపుపోయే ఒక సమతుల్య శక్తిగా ఉండాలనేదే భారతదేశ ఆకాంక్ష. అవునా కాదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఫస్ట్ వీక్ వచ్చేసింది.
శాలరీస్, రెంట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం మధ్యలో కొంత వీడియోస్ కూడా చేయలేకపోయాము. ఈ మంత్ ఆర్థికంగా చాలా భారం అవుతుంది. కాబట్టి మీరే ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్‌ని కాపాడతారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1-5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్‌లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయం అందించొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్‌ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.